విడిపించెను. ఇది ఏమి చేయలేదు, ఈ పని ధర్మశాస్త్రము చేయలేదు. కాబట్టి దేవుడే చేశాడు. ధర్మశాస్త్రం ఎలా చేయలేదు? అసలు పద్దాక ధర్మశాస్త్రం ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తే, మన పూర్వీకులు ఇజ్రాయేలీలు పాటించేటువంటి పుస్తకము ధర్మశాస్త్రము, మనం పాటించేటువంటిది క్రొత్త నిబంధన. వీటి రెండింటినీ కలిపే బైబిల్ అని అంటారు. అయితే ఈ క్రొత్త నిబంధనలో చేసినటువంటి దేవుడు సవరణలు మాత్రమే మనలను మరణము నుండి జీవానికి తీసుకువెళ్తాయంట. అది ధర్మశాస్త్రం కూడా చేయలేనటువంటిది. కాబట్టి ధర్మశాస్త్రం నుండి నెరవేర్చి కొట్టివేసి జీవంలోనికి తీసుకువెళ్ళాడు. కాబట్టి మరణము నుండి మనలను విడిపించాడు, ఈ బంధకాల నుండి విడిపించాడు, సాతాను శక్తుల నుండి విడిపించాడు, ఈ మరణ లోయ నుండి విడిపించాడు. కాబట్టి ఇంకో సమస్య ఏం తీర్చాడు అంటే మనలో ఒక మరణమును తీసివేశాడు.